అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం ఒక గొప్ప అనుభవజ్ఞుని దగ్గరికి వచ్చాము. ఇతని పేరు వెంకటేశ్వర్లు. అంటే మనం ఈ రోజుల్లో చూస్తూ ఉంటాం, ఆ పూర్వీకులకు సంబంధించిన ఆస్తులను చూయించుకొని తెల్ల బట్టలు వేసుకొని బస్టాండ్లో పొంటి గప్పాలు కొట్టుకుంటూ తిరిగేటోళ్ళను మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. కానీ ఇతనికి సెంటు నేల లేదు, రూపాయి ఆస్తి లేదు. అయినా కూడా తన స్వయం కృషితో కొన్ని సంవత్సరాల పాటు తన యొక్క కులవృత్తిని వాళ్ళ యొక్క పెద్దల ఆశీర్వాదంతోన వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం ఆ వృత్తిని నమ్ముకొని జీవితకాలం కొనసాగి కష్టపడి నలుగురు పిల్లలను చూస్తూ ఉంటాం మనం. ఈ కాలంలో పిల్లలను కనడం ఒక ఎత్తు అయితే వాళ్ళను పెంచి ప్రయోజకులు చేయడం అనేది పెద్ద టాస్క్. కానీ ఇతనికి రూపాయి ఆస్తి లేని వ్యక్తి తన సొంత శక్తి, స్వయం శక్తితోన రెక్కల కష్టాన్ని నమ్ముకొని ఆ కట్టెల వ్యాపారం చేస్తూ ఆ కట్టెలనే ఆయుధంగా మరల్చుకొని వాటిని జీవనోపాధిగా చేసుకొని కొన్ని సంవత్సరాల పాటు ఊరిలో మొత్తం వ్యవసాయానికి ఆధారభూతమైన పనిముట్లను, పరికరాలను ఇతను చేతుల ద్వారా కొనసాగించి, కానీ కాలక్రమేణా మనకు నిరంతరం అప్డేట్ అవుతున్న ప్రపంచంలో ఎంతో టెక్నాలజీ డెవలప్ అయిన సందర్భంలో ఆ యొక్క వృత్తి తెలియకుండానే కనుమరుగైపోయింది. అయినా కూడా ఎలాంటి నిరాశ నిస్పృహకు లోను కాకుండా అది మొత్తం కోల్పోయినా, కుప్పగోల్పోయినా, సర్వస్వం కోల్పోయినా కూడా తనకు 60 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఈ కాలంలో ఈ వెల్డింగ్ పని ఆ వర్కుకు ఈ వర్కుకు కొద్దిగా లింక్ ఉన్నా కూడా ఇది సంబంధం లేని విషయం, సంబంధం లేని వర్క్. కానీ ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉంటున్నాడు. ఇతని నుంచి మనం ఎంతో స్ఫూర్తి పొందొచ్చు ఈ వయసులో కూడా. అంటే ఒక వ్యక్తి యొక్క నిజమైన ఆదర్శంగా జీవిస్తే అతని అలవాట్లు ఏ విధంగా ఉంటాయి, అతని అలవాట్ల ద్వారా పిల్లలు ఏ విధంగా ప్రయోజకులు అవుతారు. వీళ్ళ యొక్క మొత్తం మంది పిల్లలు నలుగురు కూడా సొంత బిజినెస్లలోకి వెళ్ళిపోయినరు. అంటే వాళ్ళకి ఏవి పూర్వీకుల డబ్బులతోనే వెళ్ళి సెటిల్ అయినవి కాదు, సొంతంగా ఇతని యొక్క ఆలోచన విధానాన్ని వాళ్ళు ఆచరణ రూపం దాల్చుకొని ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడినరు. ఇప్పటికీ కూడా అతను నేను చాలా కాలంగా గమనిస్తూ ఉన్నా. అంటే చిన్న వర్క్ను కూడా, అది చిన్న పొరపాటు అయితే దాన్ని చూడకుండా రెక్టిఫై చేయొచ్చు, కానీ అతను దాన్ని కూడా సరి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దాని కొరకు టైం కానీ అది వేచి దాన్ని సరి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అంటే ఇలాంటి వ్యక్తుల నుంచి మనం ఎంతో స్ఫూర్తి పొందొచ్చు. ఇతను ఓన్లీ ఈ సాంసారికమైన దీంట్లోనే కొట్టుమిట్టాడాలి, మళ్ళా భక్తి మార్గంలోకి వెళ్ళారు. అటు అది ఇటు ఇది, కొందరు ఇటు పోతే ఇటాన్ని వెళ్తారు, లేదా ఇటాన్ని వెళ్తారు. రెండింటిని సమతుల్యం చేసుకుంటా ఎలాంటి చెడు అలవాట్లు లేకుండా, నాన్ వెజ్ తినరు, తాగుడు అలవాటు లేదు, ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పటికీ కూడా షుగరు, బీపీ ఏది లేదు. చాలామందిని చూస్తూ ఉంటాం రకరకాల వ్యసనాలతో వయసులో ఉన్నప్పుడు వీటిని అలవర్చుకొని వయసు మీరిన తర్వాత రోగాలతో తనలాడుతూ ఉంటారు. కానీ ఇలాంటి వ్యక్తులను మనం గమనిస్తూ నేర్చుకుంటూ వీళ్ళ నుంచి స్ఫూర్తి పొందుతూ వీళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలనేది చూసుకొని ఇలాంటి గొప్ప వ్యక్తులను మనం ఎప్పటికీ గుర్తుండే విధంగా వీళ్ళ యొక్క ఆశీస్సులు మనకు చాలా అవసరం పడతాయి. అంటే ఇతను ఊరిలో చాలా రకాల వ్యక్తులను గమనించే ఉంటాడు. పల్లెటూరులో అన్ని రకాల వ్యక్తులు ఉంటారు. అన్ని రకాల వ్యక్తులతో 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు డీల్ చేసి ఇప్పటికీ కూడా ఇంకా నేర్చుకుంటూ కొత్త రకమైన పనులను నేర్చుకుంటూ స్ఫూర్తినిస్తూ ఉన్నాడు. ఇలాంటి వ్యక్తిని మనం గుర్తుపెట్టుకోవడం, ఈ వీడియో ద్వారా ఎప్పుడు మిగుల్చుకోవాలన్న ఆలోచనతో చిన్న వీడియో చేయడం జరిగింది. చెప్పండి అయ్య గారు, మీరు మీ జీవిత కాలంలో చాలా రకాల వ్యక్తులను చూసినారు, చాలా మార్పులకు లోనైంది, ఒడిదుడుకులకు లోనైంది సమాజం. మీరు స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఎట్లుండింది, ఇప్పుడు ఎట్లుంది, మీరు గమనించిన మార్పులు ఏంది? గమనించిన మార్పులు అప్పటికి ఇప్పటికి చాలా, అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు అయినాయి. అప్పుడు ఏదో మొద్దులు అవి ఇవి నరకడం చేయడం, మిద్దెలు కట్టడం అవి ఉన్నాయి. కానీ ఇప్పుడు మిషన్లతోటి తయారు అవుతున్నాయి. అందువలన ఇంకా ఇప్పుడు పనులు కూడా మిషన్లతోటే తయారవుతున్నాయి. అది అంటే అతను భావం వ్యక్తపరచలేకపోవచ్చు, కానీ తన శ్రమనే, తన యొక్క ఫలితమే మాట్లాడుతుంది ఎక్కడైనా కూడా. అంటే చాలామంది తెల్ల బట్టలు వేసుకొని ఉప్పర్ షేరు అని అందరూ పరిశాన్ అంటుంటారు కూడా, అలా ఉంటుంది. అలా కాకుండా సొంత కుటుంబం ఫస్ట్ ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి. అతన్ని గమనిస్తే
ఇంట్లో 4 వ్యక్తులను ఒక బిజినెస్ రూట్లో సెటిల్ చేయడం అనేది ఈ కాలంలో అది మామూలు విషయం కాదు. మనకు పూర్వీకులు ఏవో ఉంటే వీటిని ఎస్టాబ్లిష్ చేసుకోవడం ఒక లెక్క, కానీ అవి ఏవి లేకుండా వాళ్ళని ఒక ప్రాపర్ గైడ్ చేసుకుంటా ఇప్పటికీ కూడా సున్నితంగా చాలా జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇలాంటి వ్యక్తులను మనం ఎప్పుడూ అభినందించుకుంటూ గుర్తుపెట్టుకుంటూ ఇలాంటి వ్యక్తుల ద్వారా నేర్చుకోవడమే, వీళ్ళ అనుభవం నుంచి నేర్చుకోవడమే మనం. అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. నమస్తే.